వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను వెంకట్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేసిన చిట్టమూరు మండల టీడీపీ నాయకులు. గూడూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు పాల్గొని వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి ₹2,00,000 విరాళం అందజేత అభినందించిన స్థానిక ఎమ్మెల్యే. కోట మండలంలో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి నవరాత్రోత్సవాలు. వాడవాడలా వెలిసిన లంబోదరుడు గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి జిల్లా కోట మండలంలోని పలు గ్రామాల్లో వినాయక ప్రతిమలకు పూజలు చేసి గ్రామోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యానగర్లో వెలిసి ఉన్న శ్రీ విద్యా గణపతి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథుడిని గ్రామాల్లో ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలోని చిన్న పెద్ద యువత ఎంతో ఉత్సాహంగా ఉత్సవాల్లో భాగస్వాములై గ్రామోత్సవాన్ని విజయవంతం చేశారు. ఆలయం వద్ద నుంచి బాణాసంచా వేడుకలతో కేరళ వాయిద్యం నడుమ డీజే సౌండ్ సిస్టంతో వినువీధుల్లో వినాయక స్వామి దర్శనం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యా గణపతి దేవాలయ ఉత్సవ కమిటీ నిర్వాహకులు పాల్గొన్నారు.
వినాయక చవితి పండుగ పూర్తి చేసుకుని నిమజ్జనం మొదటి రోజుల్లో భాగంగా తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలపాలెం సమీపంలోని బంగాళాఖాతం దగ్గరికి జిల్లాల నలుమూలల నుండి వందలాది విగ్రహాలు వేలాది మంది ప్రజలు తరలివస్తున్నారు. వచ్చిన ప్రజలకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురవకుండా సబ్ ఇన్స్పెక్టర్ నాగబాబు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చిట్టమూరు మండల టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 అందజేయడం స్ఫూర్తిగా నిలుస్తుందని, మిగిలిన మండల నాయకులు కూడా విరాళాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందించారు. చిట్టమూరు మండలంలో పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం ₹4,00,000 సీఎం సహాయ నిధికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
మొత్తం మీద అందరికన్నా అన్ని మండలాల కన్నా టౌన్ కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి మండలం మా చెట్టమూరు మండలం. అలాగే లోకేష్ గారి పాదయాత్రని విజయవంతం చేసినటువంటి మండలం మా చెట్టమూరు మండలం. కాబట్టి మా చెట్టమూరు మండలంలో ఈరోజు కూడా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా చిన్న మనస్పర్ధలు ఉంటే అవి కూడా పార్టీ అధ్యక్షుడు కూర్చొని అవి కూడా త్వరలో కూడా పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు ఉన్నారు, మా శ్రీనిరెడ్డి కానీ, మా కృష్ణారెడ్డి కానీ, అలాగే మా మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూర్చొని మా సర్పంచులు కానివ్వండి అందరూ కూర్చొని ఖచ్చితంగా చిన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మా కృష్ణ కూడా ఈరోజు వాళ్ళ మెసేజ్ ద్వారా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కృష్ణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చెట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు ధన్యవాదాలు. చిలుకూరు మండల టీడీపీ నాయకులు రాజశేఖర రెడ్డి మరియు సతీష్ రెడ్డి వారి స్నేహితుల సహకారంతో ₹1,00,000 సీఎం సహాయ నిధికి అందచేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో చిలుకూరు మండల టీడీపీ నాయకులు ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నుంచి పెద్దలు రాజశేఖరన్న గారు, సతీష్ గారు వాళ్ళ స్నేహితులు కలిసి సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇవన్నీ కూడా సోమవారం లోకేష్ బాబుకి తీసుకెళ్ళి హ్యాండ్ చేస్తానని చెప్పి తెలియజేస్తాం. ఇంకా కూడా ఎవరైనా సరే సీఎం సహాయ నిధికి దాతలు సహకరించి అటువంటి ఎవరైతే నివాసాలు కోల్పోయారో, ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చిలకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మన్నెపల్లి సూర్యనారాయణ సీఎం సహాయ నిధికి ₹18,000 ఆర్థిక సహాయం అందచేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో సూర్యనారాయణ ₹18,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నమస్కారం. ఈరోజు చిలకూరు చెందినటువంటి మన్నే సూర్యనారాయణ గారు రెట్టపల్లి వరద బాధితుల సహాయార్థం ₹18,000 ఈరోజు చెక్కు రూపాయన తీసుకొని వచ్చి అక్కడ సీఎం గారికి ఇవ్వమని చెప్పారు. చాలా సంతోషం. సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి పనికి ఆయన వంతు సహాయ సహకారం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని సీఎం గారికి సహాయ నిధికి మీరందరూ కూడా సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో ఉన్న వినాయకుని విగ్రహం వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో స్వామివారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శివకుమార్ గారిని వేదిక కోరుతున్నాము. శేఖర్ బాబు సార్ని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఉమ్మిగిరీష్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంద్రవర్ధన్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. బాబు మర్చెంట్స్ సభ్యులు వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. పూజ అయిపోయినా పూజ అయిపోయినా
नमः नमो गणपतये नमः नमः प्रमदपतये नमः नमस्ते अत्तलंबोदराय नमः एकदन्ताय नमः यज्ञविनाशिने नमः शिवसुताय नमः श्री वरदमूर्तये नमो नमः श्री वरसिद्धिविनायकस्वामिने नमः नानाविधपरिमलपत्रपुष्पाख्यदा पूजा नमस्कारान् समर्पयामि वरद्वत्यर्पवेद्दिव्यैः नानागन्धैर्निदम्बितः आग्रे सर्वदेवानां धूपो यप्रकृत्यता धूपमाग्रापयामि साक्षात् स्थापिता प्रत्यक्षदेवं दर्शयामि यदा वागं नोदनार्थं कदलीफलान् निवेदयामि ओम प्राणाय నమస్కారం. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అల్లుడు చంద్రదేవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి పోకపోయినా ఖచ్చితంగా ఈ వినాయక స్వామి బొమ్మ దగ్గరికి వచ్చి పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం ఆనవాయితీ మాకుంది. ఈ సంవత్సరం కూడా మా చంద్రబాబు నాయకత్వంలో గతంలో నేను శాసనసభ్యుడిగా కాకుండా మామూలుగా అటెండ్ అయ్యాను. ఈరోజు వీళ్ళందరి సహాయ సహకారాలతో వేదిక మండలి అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలిచాను. ఆ గూడూరు ప్రజల సహాయ సహకారాలతో ఆ వినాయక స్వామి గారి ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభశాంతులు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అలాగే మా పొల్యూషన్ ఉన్న ఈ ఊర్లో మా చంద్రదేవ్ కోరిక మేరకు 10 లక్షల రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేసినందుకు మా పొల్యూషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే చాలా సంతోషం. అందరూ కూడా యూత్ పిల్లలు రేపు జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో ఎక్కడ కూడా ఏ అస్థితి లేకుండా పోలీసు వారికి సహకరించి లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వచ్చాం. మనం వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే క్రమశిక్షణ అనేది కూడా మనకు ఖచ్చితంగా అవసరం. మొట్టమొదటి మన దగ్గర నుంచే రావాలి. కాబట్టి పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనందరూ కూడా కోరుతున్నా. బలిజ కమ్యూనిటీలో 90% మంది ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు సహకరించారని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సుందరమహల్ కాంప్లెక్స్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి 2 లక్షల రూపాయల విరాళాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్కు అందజేశారు. గూడూరు పట్టణంలోని సుందరమహల్ కాంప్లెక్స్లో బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ బలిజ కమ్యూనిటీ సంక్షేమం అభివృద్ధి కోసం హరిబాబు నిరంతరం శ్రమిస్తారని అన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా తన భుజస్కంధాలపై వేసుకుని నడిపిన వ్యక్తి రాష్ట్ర టీడీపీ కన్వీనర్ శీలం కిరణ్ కుమార్ అని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో వరదలు సంభవించి విజయవాడ నగరంలో వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావడంతో వారిని ఆదుకునేందుకు బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ముందుకు వచ్చి 2 లక్షల రూపాయల విరాళాన్ని రాష్ట్ర సీఎం సహాయ నిధికి అందచేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
పట్టణం బనిగసాగిపేట ప్రాంతానికి చెందిన గురవయ్య నాయుడు ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సహాయ నిధికి 1,10,000 రూపాయల సీఎం సహాయ నిధికి విరాళం అందచేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం బనిగసాగిపేట ప్రాంతంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ఆ ప్రాంత టీడీపీ నాయకులు 1,10,000 రూపాయల చెక్కును అందజేశారు. సైడ్ రండి ఇద్దరు బాయ్ పోండి అందరు పోండి రమేష్ చాలు వేస్తాను చూడు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చిలుకూరు మండలానికి చెందిన వెంకటరమణారెడ్డి సీఎం సహాయ నిధికి 55,000 రూపాయలు విరాళాలని అందచేయడం ఆనందంగా ఉందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వెంకటరమణారెడ్డి సీఎం సహాయ నిధికి 55,000 రూపాయల చెక్కును అందజేశారు. ఆటకొస్తూ ముందుకు భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత గురువులపై ఉంటుందని, అలాంటి గురువులను గౌరవించుకోవడం మనందరి బాధ్యత అని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉపాధ్యాయులను సన్మానించి వారి వద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో విలువైందని, అలాంటి ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చిన మహోన్నతుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని, ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకిచ్చే గౌరవంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రగతి సేవా సంస్థ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయ నిధికి 1,00,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేసిన చిట్టమూరు మండల టీడీపీ నాయకులు. గూడూరు పట్టణంలో అట్టహాసంగా ప్రారంభమైన గణేష్ ఉత్సవాలు పాల్గొని వినాయకుడి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్. బలిజ అభ్యుదయ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సీఎం సహాయ నిధికి 2,00,000 రూపాయల విరాళం అందజేత అభినందించిన స్థానిక ఎమ్మెల్యే. కోట మండలంలో వైభవంగా ప్రారంభమైన వినాయక చవితి నవరాత్రోత్సవాలు. వాడవాడలా వెలిసిన లంబోదరుడు గణనాథునికి ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి BCN న్యూస్.